ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు. పొంగిపోవాలి ఆ భృగువు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా అండి? నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణ వాయించుకుంటున్నాడు. ఆయనకి భార్య పిచ్చి. నేను కైలాసానికి వెళ్ళాను, సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు, ఆయన భార్య పిచ్చి. ఇక్కడికి వచ్చాను, ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు. ఏమిటో ముగ్గురు మూర్తులకి అమ్మవారి పిచ్చి. వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు. కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడలేని కోపం భృగువుకి వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు? వచ్చినవాడు తన చేత చూడబడనట్టు, లేదా తాను ఆయనని చూడనట్టు, పరాకుగా ఉన్నట్టు, తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిజం ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకానొకనాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాఢ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి? మీరు నిజంగా నిద్రపోతున్న వాణ్ణి గుండెల మీద దండారనుకోండి, వాడు ఉలిక్కి పడలేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా? ఉండండి ఎంత నిప్పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే, ప్రక్షాళ్యో ఉష్ణోదకం తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఓ పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలకు అడిగాడు. ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగువు అంటే, అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా? లక్ష్మి, ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు? ఏం సామాన్యం అనుకుంటున్నావా? ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు, విప్రపాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే, సబ్రాహ్మణుడు, ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుణ్ణి ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహవాచనం చేయించుకుంటే చల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు ఆ నీళ్లు. ఎంత పొంగిపోతాడండి భృగువు! సకుటుంబంచ తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లాడు. ఎందుకుట? సర్వలోకం విడంబయం, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు. భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది. కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చింది. సరే, అది వేరు మాట. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి, నేను నిన్ను ఎప్పుడూ ఆలింగనం చేసుకుంటూ ఉంటాను. నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం. నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు. పుత్రగాత్ర పరిష్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని.
కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె. నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు. తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేను. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం. అనుభవుడు ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉండలేకపోయాడంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే. అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే, దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు. అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ, తర్వాత అయ్య యొక్క దయ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి 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 ఎక్కడికి వచ్చి చేరాలి? ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని. ఆయనకి తెలుసు ఎందుకు రావాలో, ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు. ఆయన క్రీడాద్రి ఉంది, దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం. అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి, వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది. శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి, అహోబలం కడుపుగా ఉండి, వెంకటగిరి నోరు తెరిచిన స్థానం అయి ఉంటే, ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది. ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయే. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద, ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది. తింత్రిణీ వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని. అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం. చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం నరకమునందు ప్రవేశించడానికి సోపానము. కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే ఆయనొచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి, పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం. కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి, ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అది నకృతం దైవ సంఘైశ్చ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు. అది శిల కాదు, అది శిల అని అనుకుంటారు. అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు. స్వామికి చెమట పడుతుంటుంది, ప్లోత వస్త్రంతో తుడుస్తారు. అంత దివ్య తేజస్సు. కాబట్టి ఒకానొకప్పుడు కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి
ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటనవేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చెందక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గెలువందను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అంటారు పోతన గారు భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ. అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు బాగా వశులై కామక్రోధములకు వశులై తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి, వచ్చేసింది అవతారం. స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు. వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి? ఆ పర్వతానికి కూడా అదే శక్తి, దానికి కూడా పాపములు కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పుట్టలో ఉన్నారు. ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి, పైకి తెలియాలి, లోకమునకు తెలియాలి. లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని, బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని, శివుడికి తెలుసు ఆయన వచ్చారని, ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని. ఇప్పుడు ఆ వాల్మీకమునందున్నవాడు పైకి రావాలి, పైకొచ్చేటట్టు చెయ్యాలి. పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో, ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి. కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి? బ్రహ్మాధేను శివో వత్సో గోపాలీ కమలాలయా. లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది, బ్రహ్మగారు ఆవుగా మారారు, శివుడు దూడగా మారాడు. ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి. ఆయనకి తెలియదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి అని. బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు. లక్ష్మీదేవి చోళరాజుకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి. చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు. మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు, అబ్బో చాలా పాలిస్తోంది. ఈ గోవు ఈ దూడ ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది. నా కొడుక్కి పాలు పడతానంది రాణి అని ఆవిడంది. ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు అని. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? వెంకటేశ్వరావతార ప్రకటనం చేయించడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ. ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట. ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసింది అది ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని. కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు. ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా తుతోష మనసా విధి. విధి అంటే బ్రహ్మగారు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు. అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి. ఆ పడినటువంటి పాలధారల చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు. అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు. ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి. ఈ అవతారం పైకి రావాలి, ఒక కారణం కలగాలి. ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు. ఆ సమయం ఏర్పడాలి, దానికి ఒక కారణం కలగాలి. ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి. మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో. ఎవరికి కనపడతాడు ఆయన అన్నది. కాబట్టి ఆవు దూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసేస్తోంది, ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేస్తాం. రాణిగారికి కోపం వచ్చి ఆ గోపాల బాలుణ్ణి పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది. ఈ ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు పిండుకు తాగేస్తున్నావు, లేకపోతే పాలు ఎందుకు ఇవ్వదు? మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పిండుకు తాగుతున్నావు, లేదా దీని పాలు దూడ తాగేస్తుండాలి. ఏది జరిగినా నువ్వే కారణం.
అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది. రాణి వేయడం ఒకటి, రాజు వేయడం ఒకటి కాదు. ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడలేని బాధ కలిగింది. అరే రే, ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్నాళ్ళ నుంచి కొలువు చేస్తున్నాను, ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు. అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను. ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు. ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు. దాని వెనక ఉండి చూస్తున్నవాణ్ణి చూడలేనివాడా బ్రహ్మగారు? ఆయన చూస్తున్నాడు. నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడు. ఆయనకి కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటా కాదు. ఆయనకి కావలసింది వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సమంతా క్షీరధారయ, ఆ పుట్ట మీదకెళ్ళి శిరములలోంచి పాలధార విడిచిపెట్టేస్తున్నాడు. ఉత్తర క్షణంలో ఇది చూసినటువంటి ఆ గొల్లపిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓరి ఓరి, ఈ ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తోంది. ఇలాంటి ఆవుని ఎక్కడైనా చూసామా లోకంలో? వాడి బాధ ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణిగారికి చెప్తే ఆవిడ ఏమంటుందంటే, ఒరే నీకు నేనే దొరికానా ఈ అబద్ధాలు, ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది. అమ్మ మీరే వచ్చి చూడండి అంటే నన్ను వచ్చి చూడమంటావా అని ఇంకోటి కొడుతుంది. ఈ బాధ వ్యగ్రత కింద మారింది. కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి. ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది. ఏ గోవులను రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసిరేశాడు. కుఠారేణి తితీక్ష్ణి నాతాడితో వెంకటేశ్వర. లోపల ఉన్నవాడు పుట్టలో ఉన్నవాడికి పుట్టలోవి కనబడతాయి, కానీ పుట్ట బయట ఆవు ఉంటే ఆవు పాలు విడిచిపెడుతుంటే ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే గొల్లవాడు గొడ్డలు విసిరితే ఆ గొడ్డలు వచ్చి ఆవు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్న వాడికి ఎలా తెలుస్తుంది? నాకు మీకు అయితే తెలియకపోవచ్చు, వెంకటేశ్వరుడికి ఎందుకు తెలియదు? ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన గమనించాడు, అరే రే 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 నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతోంది, ఆ గొడ్డలు తగిలిందో చచ్చిపోతుంది. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద ప్రమాదములు జరుగుతున్నాయి. ఒకటి గోవధ, రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు. ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితి మత్పణః అన్నాడు. నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు, అన్నీ నేను ఇచ్చినవి. పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను, వాళ్ళని పొదివి పట్టుకుంటాను. అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు. పైగా గోవు మరణించడమా? గోవు చనిపోకూడదు. గోవు చనిపోకూడదంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు. గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోట్లేదు. భరతభూ శ్వాసకోశ మరియు నా దాని బంధింప నుడికిపోదే. కడుపు ఉడికిపోతుంది, కడుపు మండిపోయిందండి నాకు అంటారు. ఎవరి కడుపు మండిపోతుందో తెలుసా అండి? వటదళంబున కనుమూయువాని కడుపు. వటదళంబున కనుమూయువాడు వటపత్రశాయి. వటపత్రశాయి కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడి కడుపు రగిలిపోతుందిరా ఆవు జోలికెడితే అన్నారు. అంత గొప్ప గోవు, ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఎందుకు కలియుగంలో? ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే, గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేసాడంతే వెంకటేశ్వరుడు. పద్మేశమిత్ర శతపత్ర గతాలి వర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం.